సంచలనం రేపిన మీర్పేట మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తిని కోర్టుకు తరలించారు పోలీసులు. వనస్థలిపురంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడి కస్టడీని కోరనున్నారు పోలీసులు. సంచలనం రేపిన మీర్పేట మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తిని కోర్టుకు తరలించారు పోలీసులు. వనస్థలిపురంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడి కస్టడీని కోరనున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న 5 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనర్ గురుమూర్తిని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి ఎగ్జాక్ట్ గా మరి కాసేపట్లో 24 గంటలు కావస్తా ఉంది. పోలీసు రూల్స్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నటువంటి బిఎన్ఎస్ చట్ట ప్రకారంగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గురుమూర్తిని మరో గంట ముగిస్తే 24 గంటలు తన అదుపులోకి తీసుకొని అఫీషియల్ గా అరెస్ట్ చూపించినటువంటి 24 గంటలు వస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో గురుమూర్తిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇప్పటికే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి గురుమూర్తిని తీసుకెళ్లి అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే ఒక పూర్తి హెల్త్ చెకప్ నిర్వహించి ఆ కాపీస్ అన్ని కూడా పోలీసులు సేకరించి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మీర్పేట్ పోలీస్ నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో మరి కాసేపట్లో గురుమూర్తిని ప్రొడ్యూస్ చేసినాక కోర్టు గురుమూర్తికి 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధించినటువంటి వెంటనే మీర్పేట్ పోలీసులు 10 రోజుల పాటు గురుమూర్తిని కస్టడీని కోరేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కోర్టు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ని బట్టి దీంట్లో ఇంకెలాంటి వివరాలు రాబట్టాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు కావాల్సి ఉంటుంది అనేది కూడా పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత కోర్టు అనుకుంటే 10 రోజులు గురుమూర్తిని కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రోజులు కాదు, ఈ 3-4 రోజుల్లో అతనికి సంబంధించి వివరాలన్నీ కూడా మీరు సేకరించి తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నిందితున్నట్టు కూడా ఈ రకంగా కస్టడీని అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి గురుమూర్తిని రంగారెడ్డి జిల్లా కోర్టుకి తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు అతను చేసినటువంటి అఫెన్స్ కి తాలూకా మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. నిన్న పోలీసులు సీజ్ చేసినటువంటి వివరాల ప్రకారంగా మొత్తం 17 ఆధారాలను గురుమూర్తి తన భార్యను హత్య చేశాడు అనే దానికి 17 సాక్ష్యాధారాలను సేకరించారు. ఆ 17 సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించినటువంటి పోలీసులు అవన్నీ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి తన భార్యను చంపడానికి ఈ వస్తువులను ఉపయోగించాడు, ఈ రకంగా తన భార్యను మట్టుబెట్టాడు, ఇలా ప్లాన్ చేశాడు, దానికి ఈ వస్తువులను ఉపయోగించాడంటూ కూడా ఏదైతే 17 ఆ వస్తువులని సీజ్ చేసి అవి నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారో అదే వస్తువులను తీసుకొచ్చి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. దాంట్లో తను భార్యని చంపి ఆ భార్యని కాల్చడానికి ఉపయోగించినటువంటి స్టవ్ ని మొదటి ఆధారం కింద పోలీసులు దాన్ని ఎవిడెన్స్ గా భావిస్తా ఉన్నారు. రెండోది భార్యని ముక్కలుగా నరకడానికి ఉపయోగించినటువంటి కత్తిని రెండో ఆధారం కింద పోలీసులు ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. మూడోది రోకలి బండ పైన యూజ్ చేసేటువంటి రోకలి రోలర్ ని మూడో ఎవిడెన్స్ కిందకి పోలీసులు సేకరించారు. నాలుగోది రోకలి బండ, 5 ఇంట్లో ఉపయోగించేటువంటి బాత్రూమ్ లో ఉపయోగించిన బకెట్, 6వది వాటర్ హీటర్. అప్పటి కాలంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి వాటర్ హీటర్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ అందరూ టెక్నాలజీని ఉపయోగించుకొని గ్రీజర్ వైపు వెళ్ళిపోయారు. అప్పట్లో ఇప్పుడు కూడా గ్రామ శివారు ప్రాంతాల్లో ఈ వాటర్ హీటర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదే వాటర్ హీటర్ ని ఇంట్లో వారి పిల్లల కోసం గురుమూర్తి కోసం ఉపయోగించుకునేటువంటి ఆ వాటర్ హీటర్ ని ముందుగా వాటర్ బాగా బాయిల్ చేసి ఉడికించి చాలా టెంపరేచర్ అంటే ఆ ప్లాస్టిక్ బకెట్ సైతం దాంట్లో కరిగిపోయే విధంగా టెంపరేచర్ హీట్ చేసి ఆ టెంపరేచర్ కి ఈ హీటర్ కాలిపోకుండా ఆ షర్ట్ కాలర్ కి వేసేటువంటి హ్యాంగ్లర్ ని ఉపయోగించి ఆ సహాయంతో ఆ వాటర్ హీటర్ ని దాంట్లో పెట్టి ఆ బాయిల్డ్ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసి దాని ద్వారా ఉడికించారనేది కూడా నిన్న రాచకొండ పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. పోలీసులకు సైతం నోటి నుంచి మాట రాలేదు. ఇంత క్రూరంగా, ఇంత కఠినంగా, ఒక మానవత్వం లేకుండా ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, జవాన్ గా సుదీర్ఘ అనుభవం ఉండి దేశానికి సేవందలించాల్సినటువంటి వ్యక్తులపై ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, కనికరం ఉండాలి, ఒక జాలి హృదయం ఉండాలి. శత్రువుని సైతం ప్రేమించేటువంటి ఆర్మీ జవాన్లు తన ఇంట్లో ఉన్నటువంటి భార్యను సైతం 72 ముక్కలుగా మార్చి ఆ అవయవాలన్నీ కూడా దగ్గరుండి ఆ శునక ఆనందం పొంది ఆనందోత్సవంలో
ఆ భార్య ఒంటిపైన కూర్చొని మెడ కట్ చేయడము, షోల్డర్స్ కట్ చేయడము, కాళ్ళు కట్ చేయడము, పొట్ట భాగాన్ని చీల్చడము, మెడ భాగాన్ని కట్ చేయడము ఎంత క్రూరంగా అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పోలీస్ రికార్డ్స్ లో ఇంత ఘోరమైనటువంటి ఘటన ఎక్కడ కూడా పోలీసులు చూడలేదంటూ కూడా నిన్న రాచకొండ పోలీస్ కమిషనర్ ఆ విషయాన్ని నోటి మాట రాకపోయినా కానీ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిందే, మీడియా ముందు తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఇప్పటికే దేశ ప్రజలందరూ కూడా భార్యను చంపి ఉడకబెట్టి ఫ్రై చేసి రోల్లో దంచి తీసుకెళ్లి పౌడర్ చేసి చెరువులో పడేశాడన్నట్టు ఒక ఘటన దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది. కాబట్టి రాచకొండ పోలీస్ కమిషనర్ ఆ విషయానికి చెప్పడానికి తనకు మాట రాకపోయినా భావోద్వేగంలో ఉన్నా కానీ ఒక బాధ్యత గల ఆఫీసర్ కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానంటూ కూడా ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేయడం జరిగింది. ఎవిడెన్స్ విషయానికి వస్తే ఇప్పటికీ వాటర్ హీటర్ 7వది 15వ తేదీన తన భార్య మాధవిలత ఒంటిపైన వేసుకున్నటువంటి దుస్తులు చుడీదార్, లెగిన్ ఈ 2 ప్రాపర్టీస్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీసులు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, హత్య చేసిన తర్వాత భార్య ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ తొలగించి తన బెడ్రూమ్ లో తీసుకెళ్లి వాటిని జాగ్రత్తగా దాచి ఈ మిగతా వస్తువులతోటి భార్య శరీరాన్ని కట్ చేశాడంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు. అది 7వ ఎవిడెన్స్ కిందకి పోలీసులు సేకరించారు. 8వ ఎవిడెన్స్ కిందకి అక్యూజ్డ్ షార్ట్ బ్లాక్ కలర్, తను వేసుకున్నటువంటి షార్ట్ ని బ్లాక్ కలర్ దాన్ని సీజ్ చేయడం జరిగింది. 9 ఫినాయిల్ బాటిల్, ఈ ఫినాయిల్ బాటిల్ ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ఐటమే. ఆ ఫినాయిల్ బాటిల్ ఇంట్లో తెచ్చుకొని పెట్టి ఈ పోలీసులు చెప్పినటువంటి కథనం ప్రకారంగా గురుమూర్తి అనే వ్యక్తి క్షణికావేశంలో జరిపినటువంటి హత్య కాదు, ఇది ముందు నుంచి ప్రీ ప్లాన్ గా తన భార్యని ఏదో రకంగా చంపాలి అనే ఒక క్రూరత్వమైనటువంటి మైండ్ తో ఉన్నాడు. అది సమయం సందర్భం సంక్రాంతికి దొరికింది, పిల్లలు కూడా లేనటువంటి సమయాన్ని చూసుకొని చంపాలి, పిల్లలు ఉంటే దీనికి సాక్షులుగా మారుతారు, పిల్లలు తిరిగి మళ్ళీ పోలీసులకు ఐ ఎవిడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు లేనటువంటి టైం చూసే గురుమూర్తి పక్కా ప్రకారంగా తన భార్యను చంపాలని ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ స్కెచ్ తోటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు అంటూ కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవిడెన్స్ రూమ్ ఫ్రెషనర్, ఈ భార్యని కాల్చిన తర్వాత, ముక్కలు కొట్టిన తర్వాత, ఆ ఉడకబెట్టిన తర్వాత, ఫ్రై చేసిన తర్వాత ఆ బ్యాడ్ స్మెల్ అనేది మొత్తం రూమ్ తో పాటు పక్క జనాల కాలనీకి కూడా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఆ గాలిని మొత్తం తను ఫ్రెష్ చేయడం కోసం ఈ రూమ్ ఫ్రెషనర్ ని ఉపయోగించి ఆ చెడు గాలిని అంతా కూడా తప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. 11ది సర్ఫ్ ప్యాకెట్, ఇంట్లో జనరల్ గా వాషింగ్ మిషన్ లో యూజ్ చేస్తారు లేదా చేతి ద్వారా బట్టలు పిండేటప్పుడు ఈ సర్ఫ్ ప్యాకెట్ ని యూజ్ చేస్తారు. ఆ సర్ఫ్ ప్యాకెట్ ని ఉపయోగించి భార్యను చంపిన తర్వాత పడ్డటువంటి రక్తపు మరకలు, ముక్కలు, ఆ బాడీని ఫ్రై చేసినటువంటి ఆ రక్తాన్ని అంతా కూడా క్లీన్ చేయడం కోసం ఈ సర్ఫ్ ప్యాకెట్ ని ఉపయోగించాడు అనేది కూడా పోలీసులు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. 12వ ఎవిడెన్స్ గా యాసిడ్ బాటిల్, ఏ రకమైనటువంటి ఈ ఎక్విప్మెంట్ ని ఉపయోగించినా, కెమికల్ ని ఉపయోగించినా తప్పనిసరిగా రక్తపు మరకలు అక్కడ ఉంటే ఆ కేసులో నిందితుడు దొరికిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి యాసిడ్ ని ఉపయోగించి ఆ పవర్ఫుల్ యాసిడ్ ద్వారా రూమ్ అంతా కూడా క్లీన్ చేసి కిచెన్ లో గానీ, బాత్రూమ్ లో గానీ, బెడ్రూమ్ లో గానీ ఆ రక్తపు మరకలు తను ముక్కలు ముక్కలుగా కట్ చేసినటువంటి చెక్క ముద్దు గానీ, ఉపయోగించినటువంటి పాత్రలు గానీ, కట్ చేసినటువంటి కత్తులు గానీ, తను తీసుకొచ్చినటువంటి రోప్ గానీ, తను ఉపయోగించిన బకెట్ గానీ వాటన్నిటిని కూడా యాసిడ్ తో కడిగేశాడు నిందితుడు అంటూ కూడా ఆ నిందితుడికి సంబంధించిన 12వ ఎవిడెన్స్ ని సేకరించారు. 13వ ఎవిడెన్స్ డోర్ మ్యాట్, ఇంటి ఎంట్రన్స్ భాగంలో ప్రతి ఒక్కరు డోర్ మ్యాట్ ని ఉపయోగిస్తారు, బాత్రూమ్ లో గానీ, బెడ్రూమ్ లో గానీ, ఇంటి ఎంట్రన్స్ లో గానీ, కిచెన్ గానీ. ఆ డోర్ మ్యాట్ ద్వారా ముందుగా ఈ బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత ఈ ఫినాయిల్, యాసిడ్, ఇతర ఎక్విప్మెంట్ ద్వారా కడిగాడు అంటూ కూడా 13వ ఎవిడెన్స్ కింద డోర్ మ్యాట్ ని చేర్చడం జరిగింది. 14వ ఎవిడెన్స్ స్క్రాప్ బకెట్, ఇంట్లో ఉన్నటువంటి చెత్త వస్తువులంతా కూడా సాధారణంగా రోజు డస్ట్బిన్ లో పడేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి బకెట్ ని ఏర్పాటు చేస్తారు. ఆ స్క్రాప్ బకెట్ లోనే ఈ 72 ముక్కలుగా అవయవాలు చేసినటువంటి శరీర భాగాలన్నీ కూడా ఉడికించిన తర్వాత ఫ్రై చేసి ప్రెషర్ కుక్కర్ లో నుంచి తీసిన వాటన్నిటిని కూడా పొడి కిందికి కొట్టి ఆ రోకల్ బండలో ఉన్నటువంటి పౌడర్ ని తీసి ఈ స్క్రాప్ బకెట్ లో వేసి చేతిలో పట్టుకొని గురుమూర్తి ఒకే రౌండ్ లో తీశాడు అనేది కూడా స్క్రాప్ బకెట్ ఐటమ్ నెంబర్ 4 గా దీన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత హత్య చేసిన తర్వాత తన సొంత మోటార్ సైకిల్ ద్వారా, ద్విచక్ర వాహనం ద్వారా చెరువుకు వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించాయి. 16వ ఎవిడెన్స్ కిందికి మొబైల్స్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ మొబైల్ ఎవిడెన్స్ కూడా కొంత కీలకం మారింది. 15వ సాయంత్రం జరిగినటువంటి హత్య తర్వాత తన భార్య మొబైల్, గురుమూర్తి మొబైల్ ఒకే దగ్గర ఉన్నటువంటి టవర్ లొకేషన్స్ ని పోలీసులు కనుగొని అప్పటి వరకు తన భార్య ఉండి చనిపోయిన తర్వాత ఆ టవర్ లొకేషన్ లొకేట్ అవ్వట్లేదంటూ కూడా అది కూడా ఎవిడెన్స్ కిందకి సేకరించడం జరిగింది. ఇప్పుడు గురుమూర్తి మొత్తం
16 ఎవిడెన్స్ ని సేకరించినటువంటి పోలీసులు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే ఏ రకంగా ఇతను హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు, హత్యకు ఏ రకమైనటువంటి వస్తువుల్ని ఉపయోగించాడు, వాటన్నిటిని మీరు సీజ్ చేశారంటూ కూడా మెజిస్ట్రేట్ మీర్పేట్ పోలీసులను అడిగేటువంటి అవకాశం ఉంది. హత్యకు ఉపయోగించినటువంటి ఈ 16 సీజ్డ్ మెటీరియల్ అంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే వారు సేకరించినటువంటి డిఎన్ఏ శాంపుల్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, బ్లూ మార్క్స్ ద్వారా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ దొరికినటువంటి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని పిల్లల ద్వారా తీసుకున్నటువంటి శాంపుల్స్ ని కూడా మ్యాచ్ చేసి ఆ రిపోర్ట్ ని కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా తెప్పించారు. కాబట్టి శరీరం ఎక్కడా అని జడ్జి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి హత్య కేసులో కూడా మెజిస్ట్రేట్ చనిపోయినటువంటి మృతదేహం ఎక్కడ ఉంది, పోస్ట్ మార్టం కంప్లీట్ చేశారా, పోస్ట్ మార్టంలో ఎన్ని కత్తిపోట్లు అమ్మాయి పైన ప్రయోగం చేశారు, ఎలా హత్య చేశాడు, ఎలా ఈ రేప్ చేశాడు అనేది ప్రతి అఫెన్స్ లో కూడా మెజిస్ట్రేట్ అడిగేటువంటి ప్రధాన క్వశ్చన్స్ ఇవే. కాబట్టి ఈ కేసులో కూడా 72 ముక్కలుగా నరికానని మీరు చెప్తా ఉన్నారు. అసలు భార్య శరీరం ఎక్కడ పడేశాడు, మీరు స్వాధీనపరుచుకున్నారా, ఎన్ని అవయవాలను స్వాధీనపరుచుకున్నారు, ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు స్పష్టంగా పోలీసులను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దానికోసమే టెక్నికల్, సైంటిఫిక్ 17 సీజ్డ్ మెటీరియల్ ని పోలీసులు ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే గురుమూర్తికి ఈ రోజు 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. నిన్న 5 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి రాచకొండ సిపి ఇప్పుడు 5 గంటల లోపు ఇతని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. 24 గంటల్లో ప్రతి నిందితుడిని కేసులో హాజరుపరచాలి. కాబట్టి మరి కాసేపట్లో గురుమూర్తిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించినటువంటి వెంటనే మీర్పేట్ పోలీసులు 10 రోజుల పాటు గురుమూర్తిని కస్టడీ పిటిషన్ ద్వారా కోరేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, ఓకే రవితేజ.